చిత్రకూట పర్వతం మీద ఒక పర్ణశాల నిర్మించుకొని ఉంటే భరతుడు రామచంద్రమూర్తిని ప్రార్థించి తిరిగి అయోధ్యకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చి రామచంద్రమూర్తితో మాట్లాడి ఆ తర్వాత రామచంద్రమూర్తి ద్వారా తత్వాన్నంతా కూడా తెలుసుకొని వెంటనే రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే అప్పుడు వశిష్ఠుడు కూడా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే ఈ ప్రార్థన ఎవరి ప్రార్థన కూడా వినకపోతే అప్పుడు రామచంద్రమూర్తి చివరికి ఒక మాట చెప్పారు. పితృవాక్య పరిపాలన అనేది చాలా ప్రధానం. తండ్రి యొక్క మాటని ఎవరు కూడా తీసివేయకూడదు. కనుక నేను పితృవాక్య పరిపాలన అనంతరం 14 సంవత్సరాల తర్వాత తప్పకుండా అయోధ్యకి వస్తాను, రాజ్యం చేపడతాను అని చెప్పారు. అయితే అదే సమయంలో ప్రజలు కూడా ప్రార్థించారట. ప్రజలు కూడా ప్రార్థించి ఏమన్నారంటే, అయ్యా మీరు లేని అయోధ్యలో మేము ఉండలేము, మీరు కూడా అయోధ్యకి రావాల్సిందే అంటే అప్పుడు ఒక మాట చెప్పారట. రామచంద్రమూర్తి చెప్పారు, నా మీద ఎటువంటి ప్రేమ అయితే మీకుందో ఇదే ప్రేమని మీరు భరతుడి విషయంలో ప్రదర్శించండి. నేను ఉన్నట్లే భావన చేయండి, భరతుడిని ఆదరించండి అంటే అప్పుడు పరమాత్మ యొక్క మాయలో వారు కూడా ఒగ్గిపోయారట. పశోపి మహాభాగ పితుర్వచన తిష్టతి అతయేవ నశక్తాస్మః వ్యావర్తయితుమంజస. పరమధార్మికుడైనటువంటి రామచంద్రమూర్తిని తిరిగి మరలించి అయోధ్యకు తీసుకొచ్చేటువంటి శక్తి మనకెవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయన ధర్మమూర్తి. ఎవరైతే ధర్మం మాట్లాడతారో, ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి మాట కాదనేటువంటి శక్తి మనకు ఉండదు. కనుక ధర్మము సత్యము ఆశ్రయమైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞని మనమంతా కూడా పరిపాలించవలసిందే, మాట తీసివేయడానికి లేదు. కనుక మనమంతా కూడా మరలిపోదామనుకున్నారట ప్రజలందరూ. ఈ విధంగా రామచంద్రమూర్తి తాము సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా అక్కడ మానవ రూపంలో ఉండి మానవులకి ధర్మం ఏదో చెప్పారు. ఎందుకంటే రామచంద్రమూర్తి మానవ చరిత్రగా కనబడుతున్నటువంటి నారాయణమూర్తి యొక్క అద్భుతమైనటువంటి లీల. అటువంటి నా ఆజ్ఞ ఎవరు కూడా దాటవద్దు అని చెప్పేటప్పటికీ అందరూ బయలుదేరితే ఆ భరతుడు తన తెచ్చుకున్నటువంటి బంగారు పాదుకల్ని రామచంద్రమూర్తి పాదాలకు తొడిగాడు. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఈయనకి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేక కేవలం పాదుకలు తీసుకెళ్ళడానికి వచ్చాడంటే కాదు. రామచంద్రమూర్తి ఒట్టి కాళ్ళతో వెళ్ళాడని తెలిసి వారికి పాదుకలు ఆశ్రయించి పాదుకలు తొడిగి అతనికి ఇక్కడే పట్టాభిషేకం జరిగినట్టుగా భావన చేస్తూ అయోధ్యకు తీసుకెళ్లాలనుకున్నాడు. రామచంద్రమూర్తి రాకపోతే కనీసం పాదుకలన్నా తీసుకెళ్లాలని, ప్రసాదంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పారు. వెంటనే ఆ అయోధ్యకి బయలుదేరట స్వర్ణమయమైనటువంటి పాదుకలు తీసుకొని. అధిరోహ ఆర్యపాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః సోధిరుష్య నరవ్యాఘ్ర పాదుకే అవరుహ్య చ రాయచ్చత్ సుమహాతేజా భరతాయ మహాత్మనే. పరమభక్తుడైనటువంటి భరతుడు రామచంద్రమూర్తికి స్వర్ణమైనటువంటి బంగారు పాదుకలు ఇస్తే ఆ పాదుకల్ని స్వీకరించి స్వామి తన పాదాలని దాని మీద ఉంచారట, అనుగ్రహించారట. అట్లా అనుగ్రహిస్తే ఆ పాదుకల్ని నేరుగా నెత్తిన మీద పెట్టుకున్నట్ట భరతుడు. శిరస్సు మీద పాదుకల్ని ధరించి సర్వస్వము కూడా ఈ పాదుకలే, రామచంద్రమూర్తి తన వెంట వచ్చినట్టుగా భావన చేస్తూ ఆ పాదుకల్ని వెంట తీసుకొని వెళ్ళాట. పతే ప్రయచ్ఛ సంహృష్ట పాదుకే హేమభూషితే. స్వర్ణమయమైనటువంటి పాదుకల్ని స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరాట. చతుర్థే సంపూర్ణే వర్షే అహని రఘుత్తమ నద్రక్ష్యామి యది త్వాం ప్రవేక్ష్యామి హుతాసనం తథేది చ ప్రతిజ్ఞాయ తం పరిష్వజ్య సోదరం. వెంటనే భరతుడు రామచంద్రమూర్తితో అన్నారు, ఎంత బతిలాడినా కూడా నువ్వు రావడం లేదు, కానీ నీ పాదుకలు తీసుకొని వెళుతున్నా. నీ ప్రతినిధిగా మాత్రమే నేను రాజ్య వ్యవహారాలు చూస్తా, పాలిస్తానని చెప్పలేదు. రాజ్య వ్యవహారాన్ని పరిశీలిస్తా, పర్యవేక్షిస్తా. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 15వ సంవత్సరం ఉదయం సూర్యోదయ సందర్భంలో కనుక నిన్ను నేను చూడలేకపోతే అగ్నిని తయారు చేసుకొని అగ్నిలో ఆహుతి అయిపోతాను. ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాడు భరతుడు. ఇట్లా ప్రతిజ్ఞ చేసిన వాడై రథాన్ని అధిరోహించి శిరస్సు మీద మాత్రం పాదుకల్ని తప్పించకుండా అట్లాగే ఉంచుకున్నట. ఏది నందిగ్రామం వెళ్ళే వరకు అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తుంటే ఆ అయోధ్యానగరంలోకి ప్రవేశించకుండా అక్కడ సేవకులకు చెప్పారట, మంత్రులకి, నేను ఇక్కడే ఒక పర్ణశాల నిర్మించుకొని ఉంటాను, నేను ఇక్కడే 14 సంవత్సరాలు గడుపుతానని. ఆ ఊరి పేరు నందిగ్రామము. నందిగ్రామంలో భరతుడు రామచంద్రమూర్తిని కోసం ఎదురు చూస్తూ 14 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అట్లా సర్వకాల సర్వావస్థల్లో కూడా రామమూర్తినే తలుచుకుంటూ రామమూర్తిని
మనసులో తలుచుకుంటూ అక్కడ పాదుకలకి పూజ చేశాట. ఇక్కడ పట్టాభిషేకం జరిగింది పాదుకలకి. పాదుకా పట్టాభిషేకము అంటారు. శ్రీమద్ రామాయణంలో ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టం, పాదుకా పట్టాభిషేకం. ఆ పాదుకలకి వశిష్ఠ మహర్షి మంత్రాలు చదువుతుంటే, అంటే పట్టాభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అది మామూలుగా శిరస్సు మీద నీళ్లు జల్లి అభిషేకం చేస్తారు. ఇక్కడ పాదుకలకి అభిషేకం చేశారు. త్యక్తా సాకేశవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయామినే ధీరోదాయ మంగళం. అటువంటి చిత్రకూట పర్వతంలో రామచంద్రమూర్తి భరతుడికి అనుగ్రహించినటువంటి పాదుకలే అయోధ్యా నగరాన్ని 14 సంవత్సరాల పాటు కాపాడినాయట. అంటే రామచంద్రమూర్తి యొక్క చైతన్యం అంతా కూడా పాదుకల్లోకి వచ్చేసింది కనుక ఆ పాదుకలే కాపాడినాయట. ఈ గురుభక్తితో ఎవరైతే పాదుకల్ని సేవిస్తారో, మనం కూడా గురువు గారి దగ్గరికి వెళ్తే పాదుకలే సేవిస్తాం కనుక అటువంటి పాదుకల్ని ఆశ్రయించాట. ఛత్రం ధారయ క్షిప్రం ఆర్య పాదౌ విమౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ. అందరూ వింటూ ఉండగా ఆ భరతుడు పాదుకలకి పట్టాభిషేకం చేసి అభిషేకం చేసిన తర్వాత తెల్లటి గొడుగు, చక్రవర్తికి పట్టేటువంటి తెల్ల గొడుగుని ఆ పాదుకల మీద పెట్టాట. స్వయంగా పాదుకల్ని నమస్కరించాట. 14 సంవత్సరాలు పాదుకల్ని చూస్తూ రాజ్యపాలన చేశాట. ఈ విధంగా పాదుకే త్వభిషాజాద్య నందిగ్రామే అవస్థద సవాల వ్యజనం. భరతుడు రాజ్యం చేస్తున్నట్టు అనిపించినప్పుడు కూడా భరత శాసనం సర్వం పాదుకాభ్యాం నివేదయత్. భరతుడు రాజ్యపాలన చేస్తూ రామచంద్రమూర్తి ప్రతినిధిగా వ్యవహరిస్తూ రాముడే రాజు, రామచంద్రమూర్తే రాజారాముడు అని చెప్పి ప్రజలందరికీ చెప్తూ ఆ పాదుకలకి సర్వం కూడా తెలియజేసేవాట. అంటే ఏమేం పనులు చేస్తున్నాను రాజ్యాంగ వ్యవహారాలన్నీ కూడా పాదుకలకి నివేదించేవాట భరతుడు. ఈ విధంగా కాలం గడుస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పరివారం అంతా కూడా భరతుడు, తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి, తమ్ముడైనటువంటి భరతుడు, శత్రుఘ్నుడు, ఆ తర్వాత వశిష్ఠ, వామదేవులు మొదలైనటువంటి వాళ్ళు, మంత్రి సామంత పురోహితులు అందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఆ పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ స్వామివారు ఉన్నటువంటి చిత్రకూట పర్వతం మీదకి వచ్చి వెళ్ళారో, తండ్రి యొక్క మరణ వార్త కూడా విన్న తర్వాత మనసంతా కూడా వికలమైపోయిందట రామచంద్రమూర్తికి. తండ్రి యొక్క మరణ వార్త విన్నాను, తమ్ముడు వచ్చి బాధపడ్డాడు. అంతవరకు తల్లుల్ని ముత్తైదులుగా చూశారు, ఇప్పుడు తల్లుల్ని విధవలుగా చూశాడు. ఇదంతా కూడా మనసు బాగా వికలమైపోయి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతాదేవితో అంటున్నారు, ఇక్కడే కనుక మనం ఉన్నట్లయితే అయోధ్యకి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం మీద ఉన్నాడంటే రేపటి నుంచి అందరూ బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని ఇక్కడికి వస్తారు. రోజు తీర్థయాత్ర అయిపోతుంది, మన అరణ్యవాసానికి భంగం అవుతుంది. అయోధ్యలో ప్రజలు సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం ఉండకూడదని చెప్పి ఆ రామచంద్రమూర్తి సీతాదేవితో లక్ష్మణస్వామితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరారట. అక్కడి నుంచి బయలుదేరి నాకు రోజు కూడా నా తండ్రి, తల్లులు, అన్నదమ్ములు తమ్ముళ్ళు గుర్తొస్తారు కనుక ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదామని ఆ చిత్రకూట పర్వతాన్ని వదిలిపెట్టేశారు.